లో సావిత్రిబాయి గారిని ఇంట్లో నుంచి తీసుకొచ్చి, "నువ్వే పంతులు, నువ్వే పాఠాలు చెప్పాలి. ఇప్పుడు రా" అని చెప్పి తీసుకొనొచ్చి, తనతో పాఠాలు చెప్పించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా ఒక 5గురు, 6గురు మంది మహిళా అమ్మాయిలకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది 17 ఏళ్ల వయసులో సావిత్రిబాయి గారు. సో, తను 6గురితో మొదలుపెట్టినప్పుడు తన మీద అనేకమైనటువంటి రకాలైనటువంటి ఒక బురద చల్లడం, ఉమ్మి వేయడం, తిట్టడం, అందరూ కూడా తనని అసలు ఈ పాఠాలు చెప్తుంటే అసలు ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి? మహిళలకు పాఠాలు చెప్పడం ఏంటి? అని చెప్పేసని అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. తాను ఇంట్లో నుంచి వస్తున్నప్పుడే ఒక సంచిలో ఇంకొక చీర గూడా తీసుకొనొచ్చేది. ఎందుకంటే తను ప్రతిరోజు బడికొస్తుంటే తన మీద బురద చల్లేవారు. ఆ బురదతో ఉన్నటువంటి చీరతో తను పాఠాలు చెప్పలేక, ఆ వేరే చీర మళ్ళీ బడికొచ్చాక కట్టుకొని మళ్ళీ పాఠాలు చెప్పి ఇంటికెళ్ళేది. సో, ఒక ది గ్రేట్ పర్సన్ 3 సంవత్సరాలు తిరిగేసరికి 3 పాఠశాలలో 150 మంది విద్యార్థుల్ని చేర్పించి దళితులు, మహిళలకి అత్యధిక మందికి విద్యను బోధించినటువంటి వ్యక్తులు. ఈ సమాజానికి ఈరోజు మన యొక్క సమాజం ఇంత ఉన్నత స్థితికి చేరడానికి ఆ యొక్క భార్యాభర్తల ఏసిన పునాదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో, ఆ సత్య శోధక్ సమాజ్‌ని స్థాపించినటువంటి పూలే గారు తన మరణాంతరం తన చితికి కూడా సావిత్రిబాయి గారే నిప్పుపెట్టడం జరిగింది. స్వతహాగా వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. అయినా అనేక మంది పిల్లల్ని వీళ్ళు దత్తత తీసుకొని విద్యా బుద్ధులు నేర్పిరు. అందులో ఒక బాబుని కూడా సొంతంగా వీళ్ళ వారసుడిగా కూడా ప్రకటించుకోవడం జరిగింది. సో, ఆ తర్వాత తను సత్యశోధక్ సమాజ్ ఏదైతే ఉందో తన సమాజ్‌ని తాను వారసత్వంగా తను ఉన్నన్ని రోజులు కూడా దాన్ని నడిపించడం జరిగింది. ఆ తర్వాత తను అప్పట్లో వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి అందరికి తెలుసు ది గ్రేట్ మదర్ తెరిసా. మదర్ తెరిసా గారు అనేక వ్యాధిగ్రస్తులకి, కుష్టు వ్యాధిగ్రస్తులకి సేవలు చేసినట్టే, ఆ సమయంలో ప్లేగు వ్యాధి పూణే నగరంలో, మహారాష్ట్ర నగరంలో విపరీతంగా ఉన్న సమయంలో సావిత్రిబాయి గారు ఎవ్వరూ పట్టించుకోని సమయంలో ప్లేగు వ్యాధిగ్రస్తులందరికీ తను సేవలు చేసి, చివరికి అదే ప్లేగు వ్యాధితో తను కూడా మరణించడం జరిగింది. సో, ఒక ది గ్రేట్ పర్సన్ ఒకానొక సమాజంలో అంటే ఆ రోజున్న సమాజం ఎలా ఉందో మీరొకసారి ఆలోచించండి. ఈ రోజుకే మహిళలకి రక్షణ కరువైంది. ఈ రోజుకే మహిళలకి స్వేచ్ఛ కరువైంది. ఈ రోజులకే మహిళలకి చదువు కరువైంది. ఆ రోజుల్లోనే తను ఈరోజు మహిళలందరూ చైతన్యం వెనక ఆ రోజు తనేసిన పునాది ఉందనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ది గ్రేట్ సావిత్రిబాయి పూలే గారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తన వారసత్వంగా ఈరోజు పాఠాలు చెప్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయునులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.